అనగనగా ఒక ఊరిలో రాము అనే రైతు ఉండేవాడు. రాము చాలా తెలివైనవాడు. ఒకసారి ఆ ఊరిలోకి ఒక భయంకరమైన రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుడు పెద్ద పెద్ద కూరలతో ఎత్తుగా బలంగా ఉన్నాడు. పచ్చగా పెరిగిన రాము పంటను చూసి తన సొంతం చేసుకోవాలి అని అనుకున్నాడు. అక్కడ ఉన్న రాముతో, నీవు నేను చెప్పినట్టు చేయకపోతే నిన్ను ఈ పంటను నేను నాశనం చేస్తాను. రాము భయపడి, నా పంటలో సగభాగం నీకు ఇస్తాను, నా పంటను పాడు చేయవద్దు అని వేడుకున్నాడు. సరే, వచ్చే పంటలో నా సగభాగానికి భూమిపైన పెరిగినదంతా తీసుకుంటాను అని చెప్పి రాక్షసుడు అక్కడి నుంచి ఎగిరిపోతాడు. అప్పుడు రాము తను నష్టపోకూడదు అని ఆలోచించి ఒక పథకం వేస్తాడు.